పశుపోషణ చేపట్టే రైతులకు గ్రాసాల కొరత రాకుండా గడ్డి విత్తనాలను రాయితీపై అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. జిల్లాకు సంబంధించి 94,000 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు రైతులకు 75% రాయితీపై అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ప్రతి పాడి రైతుకు 20 కేజీల విత్తనాలు రాయితీపై ఇవ్వటం జరుగుతుందన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోని పశువైద్య సహాయకులను గాని మండల పరిధిలోని పశువైద్య అధికారులను గాని సంప్రదించాలన్నారు. నెల్లూరు జిల్లా 25-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 94 మెట్రిక్ టన్నులు ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫాడర్ సీడ్ మేలు రకమైన గడ్డి విత్తనాలు జిల్లాకి వచ్చి ఉన్నాయి. ఈ గడ్డి విత్తనాలు అన్ని ఇన్స్టిట్యూషన్లో అన్ని రైతు సేవా కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ఈ గడ్డి విత్తనాల్లో మేలు రకమైన గడ్డి విత్తనాలు అనగా మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, అలసందలు రావటం జరిగింది. అవి 5 కేజీలు 3 కేజీలు ప్రజెంటేషన్లో సప్లై చేస్తారు. ఒక్కొక్క రైతుకి 1 ఎకరానికి 20 కేజీల చొప్పున 75% రాయితీతో 25% లబ్ధిదారుని వాటా చెల్లించి రైతు సోదరులందరూ ఈ గడ్డి విత్తనాలని తీసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను. ఈ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ గడ్డిగిన మనం అందరం పెంచుకుంటే తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది, గడ్డి స్కేర్సిటీ కూడా తగ్గుతుంది. గడ్డి విత్తనాలు కావాలంటే పశు వైద్యాధికారులు ఉంటారు, ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రతి రైతు సేవా కేంద్రంలో పశు వైద్య సహాయకులు ఉంటారు. వాళ్ళని మీరు సంప్రదించి ఇంప్రూవ్డ్ వెరైటీ ఫాడర్ డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసుకొని మీరందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను.